4 అత్యుత్తమ విశ్వాసాలపై ఇది ఒక సంక్షిప్త విశ్లేషణ. ఈ బోధన అంగుత్తర నికాయలోని అగ్గప పాదసుత్త నుండి తీసుకున్నది. ఇది చాలా ముఖ్యమైన ప్రశ్నను మన ముందు ఉంచుతుంది. అత్యుత్తమ ఫలితాలు పొందాలంటే మన నమ్మకాన్ని దేనిపై పెట్టాలి? ఇందులో 4 ముఖ్యమైన అంశాలు ఉన్నాయి. మొదటిది బుద్ధుడు. ఆయన్ని తథాగతుడు అని కూడా పిలుస్తారు. రూపమున్నా లేకపోయినా జీవులన్నింటిలో ఆయనే శ్రేష్ఠుడు అని చెప్పబడింది. ఎందుకంటే జ్ఞానంలోనూ ప్రవర్తనలోనూ అంతటి ఉన్నతమైన ఆదర్శంపై మీరు నమ్మకం ఉంచినప్పుడు మీ అభివృద్ధి కూడా అదే సరైన దారిలో సాగుతుంది కదా. ఇక రెండవది ఆర్య అష్టాంగ మార్గం, అంటే సరైన అవగాహన, మాట, కర్మ ఇలాంటి 8 అంశాల మార్గమన్నమాట. పరిస్థితుల వల్ల ఏర్పడే అన్ని విషయాలలోకెల్లా ఇది అత్యుత్తమమైనది. ఎందుకంటే దుఃఖాన్ని పూర్తిగా అంతం చేసే నిబ్బాణానికి నేరుగా దారితీసేది ఇదొక్కటే. మూడవది విరాగం, అంటే నిబ్బాణం. ఇది అన్ని స్థితులలోకెల్లా అత్యుత్తమమైనది. ఎందుకంటే ఇది దుఃఖానికి సంపూర్ణమైన ముగింపుని సూచిస్తుంది. దీన్ని ఎలా వర్ణించారంటే అహంకారాన్ని అణచివేయడం, కోరిక అనే దాహాన్ని చల్లార్చడం, ఇంకా సంసార చక్రాన్ని ఆపేయడం. ఇక చివరిగా సంఘం. ఇక్కడ సంఘమంటే ఏదో మామూలు సమూహం కాదు, జ్ఞానోదయం పొందిన శిష్యుల బృందం. వీళ్లని ప్రపంచానికి అత్యుత్తమ పుణ్యక్షేత్రంగా అభివర్ణించారు. ఎందుకంటే మనసును శుద్ధి చేసుకున్న వారికి మనం ఏదైనా ఇస్తే దాని ద్వారా లభించే ఆధ్యాత్మిక ఫలం చాలా గొప్పగా ఉంటుంది. కాబట్టి అత్యుత్తమమైన వాటిపై విశ్వాసం ఉంచినప్పుడు అత్యుత్తమ ఫలితాలు అంటే ఆనందం, కీర్తి, శాంతి వాటంతటివే వస్తాయి.